మీ మతాన్ని ప్రేమించు, పరమతాన్ని గౌరవించు. సనాతన ధర్మం అదే నేర్పింది. యువ నాయకత్వమే లక్ష్యంగా ముందుకెళ్తానన్న పవన్. దేశ ఐక్యతకు బహుభాషా విధానమే బెటర్. తమిళనాడు సహా అందరికీ ఒకే పాలసీ ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి అవసరమన్న పవన్. హిందీని రుద్దకండి అనేది ద్వేషంతో కాదు, మాతృభాషపై స్వాభిమానంతో. పవన్ కళ్యాణ్ కు ప్రకాష్ రాజ్ కౌంటర్. జయకేతన సభలో స్పీచ్ అదుర్స్. జనసంద్రంలానే మనసు ఉప్పొంగింది. జైత్రయాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని చిరంజీవి ట్వీట్. కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీరియస్. క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్. మంత్రులు ఉత్తమ్, తుమ్మల భేటీ. సీతారామ ప్రాజెక్టు పనులపై చర్చ. సత్తుపల్లి ట్రంక్ పూర్తిపై ఫోకస్. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. వరంగల్ కొమ్మాల జాతరలో ఉద్రిక్తత. కాంగ్రెస్ లో 3 వర్గాల ఆధిపత్య ప్రదర్శనలు. బీఆర్ఎస్ ప్రభ రావడంతో పోలీసుల మోహరింపు. టీడీఆర్ బాండ్ల జారీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఆన్లైన్ లో మాత్రమే దరఖాస్తు. జాప్యం లేకుండా ఉండేందుకు నిర్ణీత గడువు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ర్యాలీ. గనులు కేటాయించాలని డిమాండ్. సెయిల్లో విలీనం చేయాలంటూ నినాదాలు. శంషాబాద్ పిఎస్ పరిధిలో షాకింగ్ ఘటన. ఓ వ్యక్తి నుంచి 18 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం. డ్రగ్ లవర్స్ అనే వెబ్సైట్ నుంచి కొనుగోలు. ఘనంగా కద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. బ్రహ్మగరుడ వాహనంపై విహారం. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తజనం. తెలంగాణలో గ్రూప్ 3 ఫలితాలు విడుదల. జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల. 1363 పోస్టుల భర్తీకి పరీక్షల నిర్వహణ. మండుతున్న ఎండలు. తెలంగాణలో 40 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు. 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. నేడు విమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్. ముంబై ఢిల్లీ మధ్య టైటిల్ పోరు. రాత్రి 7:30 నుంచి ప్రారంభం.